నాకు అట్లీస్ట్ 100 రూపాయలు 50 రూపాయలు దొరికినా పర్లేదని చూస్తున్నాను. పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా బంకుల్లో పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోలో. ఒక్కసారి బంకులో పరిస్థితి చూడొచ్చు. మొత్తం బంక్ అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఒక బైక్ కూడా లోపల కనపడట్లేదు. ఇలా నగర వ్యాప్తంగా అనేక బంకుల్లో ఇదే పరిస్థితి. మరోపక్క లెఫ్ట్ సైడ్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెట్రోల్ లేదు, నో పెట్రోల్, నో డీజిల్ అని కూడా బోర్డులు పెట్టారు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా అనేక మంది పెట్రోల్ బంక్ దగ్గర గంటల తరబడి వేచి ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందుకు వెళ్దాం. ఏంటి పెట్రోల్ కోసం ఎక్కడి నుంచి తిరుగుతున్నారు, ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? నేను యాక్చువల్లీ నైట్ నుంచి తిరుగుతున్నా. సో నైట్ నేను ఇక్కడ మళ్ళీ అక్కడ విశ్వనాథ్ థియేటర్ ప్రబలమ్మ, సో అక్కడ మొత్తం తిరుగుతున్నా, దొరకట్లేదు. నాకు అట్లీస్ట్ 100 రూపాయలు 50 రూపాయలు దొరికినా పర్లేదని చూస్తున్నా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, సో ఎలా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారండి 50 రూపాయలు పెట్రోల్ కోసం. అంటే దొరకట్లేదు ఎక్కడ. అట్లీస్ట్ ఇప్పుడు నాది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ లోనే ఉంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక నేను మధ్యాహ్నం నుంచి ఇలాగే తిరుగుతా. పెట్రోల్ అంతా కూడా అయిపోయిన పరిస్థితి. నేను మధ్యాహ్నం ఈలో ఉన్నప్పటి నుంచి బ్లింక్ అవుతా ఉంది. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ దొరకట్లేదు. ఒక 50 రూపాయలు పెట్రోల్ ఇస్తే ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళగలుగుతారనేది మీరు అనేది. ఏమన్నారు బంకులు, ఏమన్నారు? వాళ్ళ దగ్గర లేదంటారు, స్టాక్ లేదంటారు, ఎక్కడా లేదు. సో ఇంకా తిరగాలి, నెక్స్ట్ దానికి వెళ్ళాలంటారు. ఏం చెప్తున్నారు, కారణం ఏం చెప్తున్నారు? పెట్రోల్ ఎందుకు లేదంటే ఏం చెప్తున్నారు? అయితే డిపోస్ వెళ్ళమంటున్నారు నిన్న. ఓకే, సో మళ్ళీ ఈరోజు ఎప్పుడు వస్తుందో తెలియదు అంటున్నారు. క్లారిటీ లేదు, నాకైతే లేదు, తెలియదు. పేరు రమేష్. ఎప్పటి నుంచి తిరుగుతారు పెట్రోల్ కోసం? నైట్ నుంచి. ఈ బండి చూస్తున్నాం కదా, అంటే ఈ వ్యక్తి గత రాత్రి నుంచి పెట్రోల్ కోసం తిరుగుతున్నారు. ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర బోర్డు చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి ఇది బోర్డు చూడొచ్చు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఇదే కనిపిస్తుంది. డీజిల్, పెట్రోల్, డీజిల్ లేదు, నో స్టాక్. ఇక్కడ క్లియర్ గా బోర్డు ఉంది. అలాగే బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. వాహనదారులు పెట్రోల్ లేదు కాబట్టి వచ్చేస్తారని అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మనం లోపలికి వెళ్దాం. అసలు ఎందుకు లేదు పెట్రోల్, డీజిల్ ఎందుకు కొరత వచ్చింది హైదరాబాద్ లో అనేది మనం అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడదాం. ఇటీవల కాలంలో చూసాం మనం పెట్రోల్ లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో, చాలా మంది గంటల తరబడి. ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఎందుకు లేదండి పెట్రోల్, ఎందుకు నో స్టాక్ బోర్డు పెట్టారు మీ బంక్? సండే ఉంది కదా సార్ డిపో, నేను సండే బంద్ ఉంటుంది. సండే బంద్ ఉంటుంది కాబట్టి 3 సేల్ వచ్చింది. ఓ రోజు బంద్ ఉన్నా మాది సేల్ ఉంటుంది, కానీ 3 సేల్ అయిపోయింది. కస్టమర్లు ఎక్కువ. ఎందుకు ఎక్కువయ్యారు ఒక్కసారి కస్టమర్లు? కారణం ఏంటి? అంతలా మొత్తం అన్ని బంకులు బంద్ ఉండగా నిన్న ఒక్క రోజు 3 సేల్ అయిందా? ఎంత ఉంటుందండి సుమారుగా? మేము బి స్కేల్ 25 కేలం, అలాంటిది 30-35 కేల్ దాకా 30-35 కేల్ దాకా అయింది. ఓకే, డబుల్ సేల్ అయింది. అందుకే సండే డిపో బంద్ ఉంటుంది కాబట్టి లోడ్ లేక బంద్ అయింది. ఎప్పుడో రావచ్చు పెట్రోల్ ఇక్కడికి? ఎంత టైం పడుతుంది? ఇంకా అయితే బండి రావాలి, లోడ్ ఇచ్చారు 3-4 గంటలు. మీ దగ్గరికి వస్తున్నారా వాహనదారులు, అడుగుతున్నారా ఎలా ఉంది రాత్రి నుంచి మీ పరిస్థితి? లేదని అడుగుతారు పెట్రోల్. ఒక 100 వేయండి సార్ అని అడుగుతూ ఉంటారు. ఒక 50 అయినా ఉంచారు కనీసం బండి దోచుకెళ్ళాలి ముందుకంటే. అంతే కదా సార్, అడుగుతూనే ఉంటారు కదా. ఎందుకండి తరచు మీరు స్టాక్ పెట్టుకుంటారు, లేదంటే ఒకవేళ సేల్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ పెంచే ప్రయత్నం చేసుకుంటారు స్టాక్ కూడా, అలా ఎందుకు జరగట్లేదు? ఇబ్బంది ఎందుకు తరచు వస్తుంది? మొన్న వచ్చింది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మాకు లోడ్ ఇస్తారు సార్, 25 కేలు ఇస్తారు, అదే మా సేల్. డైలీ ఇస్తారు, అలాంటిది డబుల్ సేల్ అయింది. అంటే 25,000 లీటర్ల, దానికి మించి 35,000 లీటర్లు అయిందన్న. దానికోసం సండే లోడ్ లేకపోవడం వల్ల. మీరండి, మీకు పెట్రోల్ కావాలా? మీరు పెట్రోల్ కోసం వచ్చారా? పెట్రోల్ కి రికమెండ్ చేస్తున్నారా ఏంటి? పెట్రోల్ కోసం బస్ కాదు, కాలేజ్ బస్ కాదు, ఉన్నదేమని అడుగుతున్నారు. మరి బస్సు నడుస్తుందండి? కాలేజ్ బస్సు వెళ్తుందా? వస్తుంటే ఇప్పుడు నిన్నటి వరకు వస్తూనే ఉన్నారు కదా, నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుగుదామని వచ్చా. అంటే ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు లేదు, డీజిల్ లేదు, మళ్ళీ బస్సు తీసుకెళ్ళలేని పరిస్థితి? అలా ఏం లేదు, ఆల్రెడీ ఉంది కానీ స్టాక్ ఉంది. చూద్దాం ముందు జాగ్రత్త, మళ్ళీ రేపు వెళ్ళండి ఇబ్బంది అవుతాం. ఈ ముందు జాగ్రత్త కొంప ముంచుతుందండి. అందరూ ముందు జాగ్రత్త అని 1కి 4 రేట్లు కొట్టించుకుంటే బంకు ఖాళీ అవుతుంది. అవును, అది వాస్తవం, అదైతే కరెక్టే. అది వాళ్ళు చూడాలి, బంక్ వాళ్ళు. మనం ఒక క్లారిటీ లేదు ఎప్పటి వరకు వస్తుంది అనేది స్టాక్. ఒకసారి బంకుల ముందు చూస్తే, ఒకసారి వాళ్ళు చూడండి చెట్ల కింద ఎలా నిలబడ్డారో పెట్రోల్ కోసం. వీళ్ళంతా కూడా గంటల తరబడి పెట్రోల్ కోసం వేచి ఉన్నారు. మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు దేనికోసం? పెట్రోల్ కోసమేనండి? ఎప్పటి నుంచి అది? నేను వచ్చి 2 గంటలు అవుతుందండి. 10ంటికి వచ్చా, 10 నుంచి వెయిట్ చేస్తున్నాం, వస్తుంది అంటున్నారు, అందుకనే దానికోసం వెయిట్ చేస్తాను. ఎందుకు లేదని చెప్తున్నారు? మీకు కారణం ఏం చెప్తున్నారు? కారణం అయితే నేనేం అడగలేదు, వస్తుంది అన్నారు అని చెప్పి వెయిట్ చేస్తున్నా. మీరేంటండి, మీరు 2 వీలర్?
సుజుకి అదే టీవీఎస్ జూపిటర్ 2 గంటలు అయిందా మీరు ఇక్కడికి వచ్చి? వచ్చి మీరండి? మేము 2 గంటలు వచ్చినాం. మీదేంటి 2 వీలరా? 2 వీలర్ అండి. అడిగితే వస్తుంది అంటున్నారు కానీ టైం చెప్పట్లేదు. వస్తుంది, గ్యారెంటీ వస్తుంది అంటున్నారు కానీ టైం ఎప్పుడు చెప్పట్లేదు. మరి ఎంతసేపు ఉంటారు ఇక్కడ? మరి రావాలి, పెట్రోల్ వెయిట్ చేస్తున్నాం. పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి పెట్రోల్ లేకపోతే బయట రావడం కష్టం కదా, దాని గురించి అని చెప్పేసి మనకి చాలా అవసరం. మరి ఎప్పుడు వస్తే భోజనం వెళ్ళాల్సిందే. మీ పేరండి? శేఖర్. మీరు ఆటో తోలుతారు, డీజిల్ లేదు మీకు ఎప్పటి నుంచి లేదు? నిన్నటి నుంచి లేదు. ఎందుకంటే ఎందుకు లేదు అని చెప్తాను. స్టాక్ రాలేదు, వస్తుంది అంటారు. పొద్దున్న 8 గంటలకు వచ్చి కూర్చొని ఇప్పటిదాకా లేదు. మీరండి? ఆటో పూర్తిగా ఆటో ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి, డీజిల్ అయిపోయిందా? మనదన్నీ అయిపోయింది. ఇది ఆటో ఇక్కడే కనిపిస్తుంది మీకు. మీరు అంటే రోజు ఎంత డ్రైవ్ చేస్తూ ఉంటారు? కిరాయి ఎలాగ రోజుకి ఎన్ని లీటర్లు డీజిల్ పడుతుంది మీకు రెగ్యులర్ గా? మాకు 300 పడుతుంది డైలీ. డైలీ 500 చేస్తాం. 500 రూపాయలు ఇస్తారా డీజిల్? రాత్రి నుంచి లేదా? పొద్దున్న నుంచి మార్నింగ్ 7:30 నుంచి ఇప్పటిదాకా ఏం లేదు. వస్తా ఏం చెప్పట్లేదు. ఎవరిని అడిగినా ఒకటే సమాధానం. ఇదిగోండి ఇక్కడ చూడండి ఆటోలు, బంకు ముందు ఆటోలు, ఆ పక్కన బంకు. ఒకసారి ఆ బంకుకి ఎదురుగా ఆటోలు పెట్టుకుని కూర్చున్నారు. డీజిల్ వస్తేనే ఈ ఆటో ముందు కదులుతుంది. డీజిల్ ఉంటేనే వీళ్ళ ఆటోలు రోజు డ్రైవ్ చేయడం కానీ, రోజువారీ ఆటో మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు జీవనోపాధి ఏదైతే దీని మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది ఈ ఆటో తిరిగితే. అలాంటిది ఆటోలన్నీ ఆగిపోయాయి, అనేక 2 వీలర్లు ఆగిపోయాయి. అంతేకాదు డీజిల్ పెట్రోల్ లేక ఊబర్ కానీ, ఏదైతే అర్బన్ క్లాబ్ కానీ, ఇలా అనేక కంపెనీలు కూడా పూర్తిగా సేవలు నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే 2 వీలర్ ఉంటేనే అర్బన్ క్లాబ్ సంబంధించిన ఎంప్లాయీ అక్కడికి వెళ్తాడు, అక్కడ వర్క్ చేస్తాడు. అదేవిధంగా అనేక సర్వీసులపై ఈరోజు హైదరాబాద్లో డీజిల్ పెట్రోల్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శేషు ఏపీ దేశం, హైదరాబాద్.